ఇప్పుడే మనం మెజెస్టిక్ వచ్చినాం. గోకి రేపు మార్నింగ్ వెళ్తాం. రేపు మార్నింగ్ వెళ్ళినాక ఫుల్ అప్డేట్స్ ఇస్తాను. అంటే దెన్ స్టే ట్యూన్. బాయ్. హలో మ్యూజిషియన్స్ కొట్టండమ్మా. హలో గైస్, గుడ్ మార్నింగ్ అందరికీ. ప్రెజెంట్ మనం అయితే ఆల్మోస్ట్ గోవా రీచ్ అయిపోయినాం. మేము దిగాల్సింది పంజిమ్ బస్ స్టాండ్ అనమాట. డ్రాప్ వచ్చేసి టైం 6:25 6:30 అలా దింపుతా అన్నారు. కొంచెం డిలే అయింది, ఆల్మోస్ట్ టైం 7 అయింది. మేము దిగిన వెంటనే బస్ స్టాండ్ పక్కనే బైక్ రెంటల్స్ ఉంటాయి కదా, ఒక 2 బైక్స్ రెంట్ తీసుకున్నాం. మాకైతే పర్ డే 600 వేశారు. ఇది క్రిస్మస్ టైం కదా, ఫుల్గా సీజన్. ఆఫ్ టైంలో అయితే 300-400కి ఒక బైక్ వచ్చేస్తుంది. మేము తీసుకెళ్ళేది ఇదే ట్రావెల్స్ అనమాట, వల్లభ్ ట్రావెల్స్. ఇంకా పెట్రోల్ కొట్టించుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. మేము తీసుకునే రూమ్ అయితే గోవా నుంచి ఒక 20 కిలోమీటర్లు ఉంది. అది పోలేక ఇప్పుడు దారి తప్పిపోయి వస్తూనే స్టంట్లు జరుగుతున్నాయి. చూద్దాం. ఇంకో స్టంట్ అని చెప్పిన కదా, హైవేలో పోతా ఉంటే బండి ఆగిపోయింది. అందుకే ఇప్పుడే గెరేజ్ ఏదో ఉంటే దానికి రిపేర్ చేపిద్దామని మా ఫ్రెండ్స్ పోయినారు. చూడాలి. ఒక 5 కిలోమీటర్లు వచ్చింటాం, బండి అయిపోయింది. ఏం దరిద్రమో. వేరే బండి తీసుకున్నా బాగుంటుంది. మెకానిక్ షాప్లో కూర్చున్నాం. ఓ 30 మినిట్స్ అయింది. టైం 11 అయింది. ఈరోజు అంతా పోయినట్టే. నీ ఎక్స్పీరియన్స్ ఏంది వాసుదేవ్? చూడు, వాడు చూడండి ఎంత బాధలో ఉన్నాడు. కూడా మాట్లాడట్లేదు. డే 1 ఫస్ట్ హాఫ్ అంతా పోయింది. సెకండ్ హాఫ్ బాగా చేద్దాం. మెకానిక్ ఇప్పుడే వచ్చినాడు, బైక్ ఎక్స్చేంజ్ చేసినాడు. ఆ బైక్ వేస్ట్ అంట. మనకు మాత్రం అర్ధగంట వేస్ట్ అయింది. అర్ధగంట అర్ధం రోజు. పోతున్నాం. ఇంకా 10 కిలోమీటర్స్ ఉంది అసలు మేము వెళ్ళే రిసార్ట్కి. అక్కడి నుంచి మళ్ళీ ఆరంబోల్ బీచ్ అవన్నీ దగ్గర అయితే, కానీ మేము రేపు ఒకవేళ బాగా బీచ్ దానికి రావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. డిస్టెన్స్ కొంచెం దూరం అయినా ఈ రూట్ చూసినాక పర్లేదులే, ఏముంది అనిపించింది. నాకైతే ఏదో హిల్ స్టేషన్కి వెళ్తున్న ఫీల్ వచ్చింది. చుట్టంతా చెట్లు, లైట్గా ఎండ, చాలా బాగా అనిపించింది. ఒక 30 మినిట్స్ డ్రైవ్ తర్వాత ఫైనల్లీ మన స్టేకి అయితే వచ్చేసామన్నమాట. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. ఈ స్టే చూడండి, ఏదో ముందరంతా చెట్లు పెట్టేసి నాకు కొంచెం తేడా అనిపించింది. బట్ లోపలికి వెళ్ళినాక బాగానే అనిపించింది. ఈ కుక్కనైతే వచ్చిన వెంటనే దగ్గరకు వచ్చింది. 2 బిస్కెట్లు వేసి బాగుండింటే అది చూడండి ఎట్లా చేస్తుందో నాతో. ఎంత మంచి కుక్క, ఎప్పుడు అరిచేది కూడా కాదు, అప్పుడప్పుడు కరిచేది. ఇదే అనమాట మన ముందే పోయే స్టే. అక్కడ రూమ్స్ ఉన్నాయి. ఇవి కాటేజెస్ ఇయ్యరంట మాకి. ఓన్లీ రూమ్స్ మాత్రమే ఇస్తారు. స్విమ్మింగ్ పూల్ కూడా ఓకే, నాట్ బ్యాడ్. చూపిస్తున్నా అండి. ఇది అన్నమాట పూలు. ఇలా ఇది ఏదో ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం రూమ్లో ఫ్రెష్ అయిపోయినాం. నెక్స్ట్ ఇప్పుడు మన స్టాప్ వచ్చేసి మోర్జిమ్ బీచ్కి వెళ్ళేసి తర్వాత అశ్వం బీచ్ అంట ఏదో, ఆ బీచ్కి వెళ్ళేసి ఈవినింగ్ ఆరంబోల్ బీచ్కి వెళ్ళాలి. చొక్కా ఎలా ఉంది, నా షర్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్. ఇవాస్ హాయ్ చెప్పు. ఇవాస్ పెట్టు. నివాస్ పెట్టినవా? పెట్టరా, సరిగ్గా పెట్టరా. కళ్ళకు పెట్టరా. నా అద్దాలు తీసేసుకున్నాడు ఫ్రెండ్స్ వాడు. గోవాలో చాలా బాగుంది, పనులు నడుపుతా ఉంటే మంచి ఫీల్ ఉంది. బీచ్కి వెళ్ళే దారిలో ఎక్కడ చూసినా మొత్తం ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనమాట. ఏ స్కూల్ చూసినా, ఏ హాల్ ఏదైనా, ఏ గ్రౌండ్ చూసినా మొత్తం క్రిస్మస్ సెలబ్రేషన్సే. ఇంకా ఏంటంటే వెళ్ళే దారిలో ప్రతి బీచ్ దగ్గర ఈ షాపింగ్స్ అనేవి ఉంటాయి. మనం దిగి కొంచెం ఎక్కువ బార్గెన్ చేస్తే చాలా మంచి ప్రైస్లో వస్తాయి అన్నీ. నేనైతే కొంచెం షాపింగ్ చేశాను. ఇంకా బీచ్కి వెళ్ళే ముందరే ఫుడ్ తినేద్దామనేసి ఈ ఢిల్లీ కెఫే అనే దాంట్లో ఫుడ్ కోసం అయినామన్నమాట. ఫుడ్ ఎలా ఉందో మీరే రివ్యూ చూడండి. మేమైతే ఒక చికెన్ నూడిల్స్ ఆర్డర్ చేసాము, 3 చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసాము. వాడు ఫస్ట్ చికెన్ నూడిల్స్ ఇచ్చినాడు, తర్వాత ఒక అర్ధగంట తర్వాత మళ్ళీ చికెన్ బిర్యానీ ఇచ్చినాడు.
సరే ఇంత లేట్ అయింది, ఫుడ్ అన్నా బాగుంటుందేమో అనుకున్నాం. చూడండి, ఇదే అనమాట చికెన్ బిర్యానీ. ఫుడ్ మాత్రం వరస్ట్, రే బాగుందని చెప్పా, బాగాలేదు, బాగుందని చెప్పాను, నిజంగా బాగాలేదు. నేను మిమ్మల్ని మోసం చేయను. ఆ బిర్యానీ బాగాలేదని ఈ కురుకురే తింటా ఉన్నా. ఏదో ఒకటి కొంచెం నోరు కొంచెం కారంగా ఉండే సప్ప బిర్యానీ ఫస్ట్. ఫైనలీ మనం బీచ్కి వచ్చేసాం. ఇంక ఇక్కడ నుంచి రచ్చే నివాస్ అయితే చాలా ఎక్సైటెడ్గా ఎప్పుడెప్పుడు బీచ్లోకి వెళ్దామా అని చూస్తున్నాడు. నివాస్ బీచ్లోకి పోతావా? నివాస్ మాట్లాడంటే పాపం సైలెంట్గా ఉన్నాడు. అయ్యో ఏం రా అట్లున్నారు, మనం పోద్ది. ఏం బీచ్ రా వెనకలు ఉండేది? మార్జిన్ బీచ్ కాదు, ఏం వాటర్ కావాలి వీడియో కోసం. వాటర్లోకి ఎంటర్ అవ్వగానే పోలీసు వాళ్ళు వచ్చి సేఫ్టీ గైడ్ లైన్స్ అన్ని టిప్స్ ఇస్తున్నారు. చూడండి, ఇప్పుడే మనం మోర్జిం బీచ్లో బాగా ఎంజాయ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం అశ్వి బీచ్, నీళ్ళు పోయినాయి లోపలికి. బీచ్ సాయంత్రం అంటే ఇంకా కాసేపు తర్వాత 5:36 అట్లా ఎక్కడికి పోతాం? ఆరంబోలా బీచ్కి వెళ్తున్నాం. ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి, నేను మీకు చూపిలేను అన్ని. అన్నీ చూపిస్తే నా పైన కేసు వేస్తారు. వీడియో చూస్తున్నావు కమ్మా, నచ్చితే ఒకసారి వెళ్ళి అలా ఒక లైక్ కొట్టచ్చుగా. సర్లే కొట్టు. ఇంకా ఇప్పుడే మేము మార్జిన్ బీచ్ నుంచి వస్తుంటే పోలీసులు పట్టుకున్నారు. గోవాలో మస్ట్ అండ్ షుడ్ రూల్ ఏమంటే డ్రైవర్ మాత్రమైనా హెల్మెట్ పెట్టుకుని ఉండాలి, బెంగళూరు లాగా కాదు. మేము అది కూడా పెట్టుకోలే. పట్టుకున్నాడు, మేము ఇలా రైస్ చేసాం, ఫోటో తీసుకున్నాడు. మేబీ చలాన్ వేసి ఉండొచ్చేమో. మా ఫ్రెండ్స్ వాళ్ళని పట్టేసుకున్నారు. గయా ఎంత అడుగుతారో ఏమో తెలియదు, చూడాలి. పొద్దున అదో ట్విస్ట్, ఇప్పుడు ఇదో ట్విస్ట్. ఎవ్రీ సీను, ఎవ్రీ షాట్ దడ జలక్ ట్విస్ట్లు దెబ్బ మీద దెబ్బ ఆగు, ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటుంది. చూద్దాం గోవా ట్రిప్ ఎలా సాగుద్దాం. మా ఫ్రెండ్స్ని పోలీసులు పట్టుకున్నారు, 1000 రూపాయలు కట్టినారు. మళ్ళీ పోలీసులు పట్టుకున్నారు, మేము మళ్ళీ తప్పించుకొని వచ్చినాం. వాళ్ళు మళ్ళీ ఆగిపోయారు. దరిద్రం అంటే ఇదేనేమో. పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. బ్రో కొంచెం ఎక్కినట్టుంది, అందుకే చెప్పులు వేసుకోవడానికి స్ట్రగుల్ అవుతున్నాడు. గోవాలో కూడా ట్రాఫిక్ జామ్ అవుతుందని ఎక్స్పెక్టే చేయలేదు అసలు. ఈవినింగ్స్ అయితే ఇక్కడ కూడా బెంగళూరు లాగే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. మా ఈ వీడియోకి మర్చిపోకుండా లైక్ చేయి, షేర్ చేయి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేయి మా. ఇప్పుడు మళ్ళీ రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అయిపోయి నో వీఆర్ హెడింగ్ బ్యాక్ టు ఆరంబోల్ బీచ్. అక్కడ బీచ్లోకి వెళ్ళేదే ఉండదు, మనం మంచిగా రెస్టారెంట్కి వెళ్ళేసి తినేసి చిల్ అయ్యి రావడమే అంతే ఈరోజు ప్లాన్. కానీ మళ్ళీ నైట్ రూమ్లో ఏదో సినిమా వేసి పడుకోవాలి అంతే. బై ఫ్రెండ్స్. నా టీషర్ట్ ఎలా ఉంది మా? బొరాన్ ఉంది. ఎలా ఉందో కామెంట్ అయితే చేయి, మర్చిపోక కామెంట్ చేయి. ఫ్రెండ్ మనమైతే ఆరంబోల్ బీచ్కి ఇంకో 1 కిలోమీటర్ దూరంలో ఉన్నాం. అక్కడికి వెళ్ళినాక సిచ్యువేషన్ చూసి మేము డిసైడ్ అవుతాం ఏం చేయాలి, ఎక్కడ తినాలి, ఎలా తినాలి అని. ఎక్కడో ఒకటి ఉంటుంది చూడరా, పార్కింగ్ లేకుండా అయితే ఉండదు. కనిపిస్తుంది చూడరా ముందర పోయి. ఆంటీ మొక్కజొన్నలు కాలుస్తాను, తీసుకుందాము మొక్కజొన్నలు. వాడేడున్నాడో చెప్పరా ఫస్ట్.
ఒక మంచి బీచ్ వ్యూ రెస్టారెంట్లో డిన్నర్ చేద్దాం అనుకున్నాం, కానీ అది డే 1 ప్లాన్ కాదు, డే 2 ప్లాన్. సో దట్ ఈరోజు బయట రెస్టారెంట్లో తినేసి తర్వాత రోజు రేపు మాత్రం మంచి బీచ్ వ్యూ రెస్టారెంట్లో డిన్నర్ చేయాలని ప్లాన్ వేసుకున్నాం అనమాట. ఆరంబోల్ బీచ్ని రష్యన్స్ బీచ్ అంటారు, ఎందుకంటే మ్యాక్సిమం ఉండే వాళ్ళందరూ రష్యన్స్ అయి ఉంటారు. చాలామంది రష్యన్స్ ఇలా వచ్చి ఇలా యాక్ట్ ప్లే చేస్తారు, ఏదో ఒకటి సాంగ్స్ ప్లే చేసేది, ఇంకా ఏవో చేస్తూ ఉంటారు. మా నాన్న ముందే చెప్పాడు రా, మా ఇంట్లో వాళ్ళు పుట్టుదనే చెప్పినారు. మళ్ళీ బీచ్ పైన ఒక షాప్లో ఒక 2 డ్రీమ్ క్యాచర్లు తీసుకొని ఆకలి అవుతుందని ఒక మంచి రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయినాం. రెస్టారెంట్ చిన్నగా ఉన్న ఫుడ్ మాత్రం భలే ఉంది, నాకైతే కంప్లీట్లీ సాటిస్ఫైడ్ అనమాట ఆ ఫుడ్కి. మేమైతే ఒక 3 చికెన్ కర్రీలు నాన్స్ చెప్పుకున్నాం, చాలా బాగుంది ఫుడ్, స్పైసీగా. ప్రపంచంలో ఏం జరుగుతున్నా వీడు మాత్రం మ్యాచ్ చూడడం పక్కా. ఇప్పుడే మళ్ళీ మన స్టేకి అయితే వచ్చేసాం, అంటే రూమ్లోనే కొంచెం చిల్ చేసి రేపు మార్నింగ్ మళ్ళీ ఫ్రెష్గా డే 2 ఇన్ గోవా స్టార్ట్ చేస్తాం. డే 1 కొంచెం తేడాగా స్టార్ట్ అయినా, ఆఫ్టర్నూన్ నుంచి ఇట్ వాస్ సో గుడ్. మంచిగా 2 బీచ్లు కవర్ చేసాం. ఇప్పుడు కూడా నైట్ 1 అవుతుంది, ఫుడ్ కోసమని మళ్ళీ బయటకు వచ్చినాం, ఆకలి అవుతుందని. ఎక్కడ ఫుడ్ లేదు, చూద్దాం ఎన్ని కిలోమీటర్లు పోతే ఫుడ్ దొరుకుతాయి. ఓకే మా బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.